హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో మేమైతే చాలా చాలా బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ క్రిస్టమస్. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదైతే ముందు రోజు వీడియో. పిల్లలకి స్కూల్ ఉందన్నమాట. ఇద్దరు అయితే వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య శ్రియాన్ ఎందుకో బాగా వెనక్కి కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకుముందు ఎక్కువ ముందు కూర్చోవాడు. ఇప్పుడు మాత్రం వెనకే కూర్చుంటానని చెప్పి ఇంకా వెనకే ఎక్కుతున్నాడు అనమాట. ఇంకా లంచ్లోకి అయితే ఇవాళ కాలీఫ్లవర్ ఉంది. ఎప్పుడు అది ఫ్రైయే చేస్తున్నాను. సరే ఈసారి ఇది కాలీఫ్లవర్ 65 లాగా ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇవాళ అయితే ట్రై చేశాను. బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగా వచ్చిందనమాట. రెసిపీ యాజ్ యూజువల్ యూట్యూబ్లో చూసే చేశాను. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోపల హస్బెండ్ కూడా లంచ్కి వచ్చేసారు. తను వచ్చే టైంకే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. వెదర్ అయితే బాగా కూల్గా ఉంటుంది కదా, ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి, చిన్న చిన్న జల్లు అయితే వస్తుంది ఇటువైపు. ఇంకా అందుకనే వేడివేడిగా ఇద్దరము మంచిగా లంచ్ కూడా చేసేసాము. ఇంకా ఆ రోజు నైట్ అనమాట ఇది. నెక్స్ట్ డే ఇంటికి అయితే వెళ్ళాలి, ఊరైతే వెళ్ళాలి ఫెస్టివల్కి. దానికోసం అని చెప్పేసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. వెళ్ళేది 1 or 2 డేస్కే, కానీ చూడండి ఎన్ని బట్టలు ఉంటాయో. రెండు జతలు తీసుకెళ్లాల్సిన దగ్గర 4 జతలు అలా ఉంటాయన్నమాట. పిల్లలవే, నావి, హస్బెండ్వి, అవన్నీ నాయి పిల్లలవే. ఇంకా హస్బెండ్ అయితే తీయలేదు. సో ఇదే అనమాట నా ఫెస్టివల్ శారీ. ఎలా ఉందో చెప్పండి. జిమ్మిచూ శారీ ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, సో ఇంకొక శారీ కూడా పెట్టుకున్నాను. ఆల్టర్నేట్గా ఉంటుంది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అన్నట్టుగా. ఇంకా సర్దుతూ ఉంటే పిల్లలు కూడా వచ్చేసారు. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. పైవన్నీ స్వెటర్స్. ఇంకా 2 బ్యాగ్స్లో ఇంకా పిల్లలవి, నావి, హస్బెండ్వి బట్టలు అయితే పెట్టాను. వచ్చేటప్పుడు కొబ్బరి బోండా తీసుకొని వచ్చాము, వాటర్ తీసుకున్నాము 1 లీటరు. ఇంకా అక్కడ బోండా కూడా కొట్టించుకొని వచ్చాము, కొబ్బరి బాగా ఉందని చెప్పేసి. అవైతే ఆఫ్టర్నూన్ చేసిన అవి 65 అనమాట, పకోడీ కాలీఫ్లవర్వి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి సెమీ క్రిస్టమస్ ఉంది స్కూల్లో. ఇంకిద్దరికి శాంటా డ్రెస్సెస్ అయితే వేశాను. అంటే ముందు రోజు ఏం చెప్పలేదు, ఆ రోజు చెప్పారనమాట ఈవినింగ్. అప్పటికప్పుడే వెళ్ళి ఇంకా పిల్లలిద్దరికి ఈ డ్రెస్ అయితే షాప్ చేసి వచ్చాము. ఇంకా కొంచెం మంచివి తీసుకుందాం అనుకున్నాం కానీ టైం లేదు, అందుకని ఇంకా ఏవో ఒకట్లే అని చెప్పి ఇవైతే తీసుకొని వచ్చాము. ఇద్దరికి వేసేసి మంచిగా రెడీ చేశాను. ఈవినింగ్కి వచ్చేసరికి ఎట్లా అయిపోయారంటే, వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళారు, ఈవినింగ్కి మాత్రం అన్నీ ఎక్కడక్కడ చించుకొని వచ్చేసారు. ఇంకా ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. పిల్లలు ఇద్దరిని ఫ్రెష్ అప్ చేసి ఇంకా ఇంట్లో ప్రేయర్ చేసుకుందాము, ఈవినింగ్ ఊరు వెళ్ళిపోతాం కదా. ఇంక ఈ ఇంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ కాదు, లాస్ట్ క్రిస్టమస్కి కూడా ఇంట్లోనే ఉన్నాము. బట్ ఆ టైంకి మాత్రం అప్పుడే వచ్చాము. ఫెస్టివల్కి ఒక 1 వీక్ ముందు వచ్చాము. బట్ సర్దుకోవడమే సరిపోయింది. సర్దుకొని వెంటనే ఊరికైతే బయలుదేరేసాము. అప్పుడు ఇంకా అంత టైం లేదు ఇక్కడ చేసుకోవడానికి. సో ఈసారి ఇక్కడ ఉన్నాం కాబట్టి మంచిగా కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఏదో నాకు తోచినట్టుగా నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలిద్దరు రెడీ అయిపోయి నన్ను కూడా రమ్మంటే ఇంక నేను కూడా వెళ్తున్నాను, వీళ్ళతో పాటు స్కూల్లో పంపించేద్దామని చెప్పి. అందులో ఇంక ఇవాళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏం చేయలేదు, ఓన్లీ రైస్ ఒకటే పెట్టాను. పిల్లలకైతే క్యారెట్ రైస్ చేసి పంపించేశాను. ఇంకా నేను హస్బెండ్ అయితే బయటకు వచ్చాం కదా ఎలాగో అని బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము.
ఇంటికి కూడా వచ్చేసాము. రాగానే నాకైతే ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయాలి, ఆ వెంటిలేషన్ లోపలికి రావాలి. ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి మార్నింగే ప్రేయర్ చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక కొంచెం ఛాయ్ అయితే పెట్టాను, హస్బెండ్ నేను తాగేసి, హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. తను వచ్చే లోపల ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ కోసం అయితే పప్పు చేశాను, ముందు రోజుది అదే ఉంది. ఎక్కడికన్నా ఊరెళ్ళాల్సి వస్తే వంట అయితే ఏం చేయబుద్ధి కాదు నాకైతే. ఇంకా అన్నం ఒక్కటే, రైస్ ఒక్కటే పెట్టేసి పిల్లలకి పంపించేసాను, ఏదో ఒకటి క్యారెట్ రైస్ చేసేసి. ఇంక ఇక్కడ లంచ్ కోసం పప్పు ఉంది కదా అని చెప్పేసి లాస్ట్ టైం ఇన్స్టాలో పోస్ట్ చేశారు హస్బెండ్. ఈ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను. ఆనియన్స్, మిర్చి అండ్ కొంచెం శనగపిండి, ఒక 2 ఎగ్స్ అలా పగలకొట్టేసి అందులో అయితే వేసేసి ఇలా ఆయిల్లో వేసేయడమే. బాగుంది రెసిపీ. ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, ఏమన్నా ఉన్నా కూడా పప్పులో కాంబినేషన్గా ట్రై చేయండి, బాగుంది. ఇంకా ఇవన్నీ మంచిగా 2 సైడ్స్ తిప్పేసి కాల్ చేసిన తర్వాత పైన కారం స్ప్రింకిల్ చేయడమే. ఈ మధ్య బాగా డీప్ ఫ్రైలు ఎక్కువైపోయాయి మా ఇంట్లో, ఇంతకుముందు అసలు చేసేదాన్నే కాదు, ఈ మధ్య మరీ ఒక 2 డేస్కి ఒకసారి అయినా చేస్తూ ఉన్నాను, ఇంకా తగ్గించేసేయాలి. ఇంక ఇక్కడ కారం అయితే మంచిగా స్ప్రింకిల్ చేసి దాన్ని మంచిగా కలిపేస్తున్నాను. ఇక్కడ ముందు కలిపేటప్పుడు ఎలాగో కారం ఇలా, ఇంక అందుకే పైన ఇలా వేసాను. పప్పు కాంబినేషన్గా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. వీళ్ళు ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట, భరతనాట్యం బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇద్దరికి. టీవీలో పెడితే ఇంక ఇక్కడ మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, సేమ్ అక్కడ ఎలా ఉందో యాస్టీజ్ అలా వేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మన వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ జర్నీ బ్లాగ్తో అయితే కలుస్తాను, అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్.